అండి, గుడ్ మార్నింగ్. అందరు ఎలా ఉన్నారు? నేను బాగున్నాను, మీరు కూడా చాలా చాలా బాగున్నారు అనుకుంటున్నాను. పెద్దలందరికీ నమస్తే, చిన్న పిల్లలకు హాయ్. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ స్టార్ మామ్ బ్లాగ్స్. అందరికీ హ్యాపీ న్యూ ఇయర్. సో ఈరోజు జనవరి 1 సింపుల్గా మార్నింగ్ ఇంట్లో పూజ చేసేసుకొని ఇక మాకు వైజాగ్ అంటే స్టీల్ ప్లాంట్ నుంచి వైజాగ్ సిటీలోనండి కొత్తగా ఒక 4-5 ఏళ్ల క్రిందటేమో వెంకటేశ్వర స్వామి టెంపుల్ ఒకటి కట్టారనమాట. నేను ఇక్కడ ఉన్నాను కానీ ఇప్పటి వరకు చూడలేదు. సో ఆ టెంపుల్ దర్శించుకోవడానికి ఇప్పుడు వెళ్తున్నాను. సో ఈరోజు చిన్న బ్లాగ్ అండి, అంతే సింపుల్గా మార్నింగ్ టు ఆఫ్టర్నూన్ వరకు నేను ఏమేమి చేశాను, ఎక్కడ తిన్నాను అన్నది మీతోటి షేర్ చేస్తాను. అంతవరకు వెయిట్ చెయ్యండి. బాయ్ అండి. ఇది అండి వైజాగ్ సిటీలో మనకు బీచ్ రోడ్డు నుంచి ఋషికొండకు వెళ్ళే దారిలో. ఇది ఎన్నిసార్లు ఈ రూట్లో వెళ్ళినా సరే అండి, ప్రతిరోజు వెళ్ళినా బోరు కొట్టదు. ఎందుకంటే చాలా చాలా నచ్చుతుంది నాకు. ఆ కొండలు, ఆ చెట్లు, వాటి మధ్యన అలాగా మనకు ప్యారలల్గా సీషోర్ కూడా వస్తూ ఉంటుంది కాబట్టి చూడటానికి చాలా ఆహ్లాదకరంగా ఉంటుంది. ఈ వే అనేది నాకు ఎంతో బాగా నచ్చే రహదారి అని చెప్పాలి. చూశారు కదా, మనతో పాటు మనకు ఈ సముద్రం కూడా మనతో పాటు ప్రయాణం చేస్తూ ఉందా అనిపిస్తూ ఉంటుంది ఈ వేలో వెళ్తే. సో నేను చాలా కట్ చేసేసాను, మీకు బోర్ కొడుతుంది అనేసి నేను చాలా వరకు తగ్గించే వీడియోను అప్లోడ్ చేస్తున్నాను. నాకు ఇన్నేళ్ళండి, దాదాపు నేను 30 ఇయర్స్ నుంచి స్టీల్ ప్లాంట్ నుంచి ఋషికొండకు వస్తూనే ఉన్నాను, కానీ ఏ రోజు గమనించలేదు. అక్కడ లెఫ్ట్ సైడ్లో ఒక అమ్మవారి టెంపుల్ ఉందని. ఈరోజు జనవరి 1 యాక్చువల్గా ఎప్పుడు మేము రామకృష్ణ బీచ్ వరకే వెళ్ళే వాళ్ళం, కానీ ఈసారి కొత్తగా కట్టిన వెంకటేశ్వర స్వామి టెంపుల్ చాలా బాగుందనేసి చెప్పారు. అందుకోసం అనేసి టెంపుల్కి వెళ్దాము అనేసి ఈరోజు ఋషికొండ వైపు వచ్చాము. అక్కడికి చాలా లేట్ అయింది. ఎందుకు ఇక్కడ ఇంత కార్లు రష్గా ఉందని చూశారు కదా, ఇక్కడ ఒక అమ్మవారి టెంపుల్ అనేది ఉంది. అది ఎప్పుడు కట్టారో కూడా నాకు తెలియదు కానీ అండి, టెంపుల్ చుట్టూ రష్గానే ఉంది. ఇక ఇది అండి ఇస్కాన్ టెంపుల్ అనేసి, దాదాపు ఇది కూడా ఒక 5-6 ఏళ్ల క్రిందట కట్టారో ఏమో నాకు తెలియదు కానీ ఇది కూడా. సో ఇస్కాన్ టెంపుల్ స్టార్ట్ అయ్యింది. ఇక్కడ కూడా జనాలు చూసారా ఎంతమంది ఉన్నారో. ఇవన్నీ దాటుకొని ఋషికొండకు దగ్గరలోనండి, అంటే గీతం కాలేజ్ కంటే ముందు రాడిసన్ హోటల్ కంటే కొద్దిగా దాటి వెళ్ళిన తరువాత మనకు ఈ వెంకటేశ్వర స్వామి టెంపుల్ అనేది వస్తుంది. కాకపోతే నాకు ఎంతో ఇష్టమైన ఈ వేను మీతోటి షేర్ చేద్దామనేసి ఈ వీడియో తీశాను. చెప్తున్నాను కదా, రోజు ఈ దారిలో వెళ్ళినా మనకు బోర్ అనేది కొట్టదు. ఎందుకంటే అటు ఇటు చెట్లు, మనకు ఎదురుగా కొండలు, ఒక ప్రశాంతమైన వాతావరణము ఉంటుంది. అలాగే మనకు తెలియని పాజిటివ్ వేవ్స్ అనేవండి ఈ రూట్లో వెళ్ళటం వలన మనకు వస్తుంది. మనసు బాధగా ఉన్నప్పుడు, లేదు ఏదైనా ఆలోచనలతో మనము ఉన్నప్పుడు ఈ వేలో ఇలాగ వెళ్తేనండి మన ఆలోచనలు అనేవి చాలా వరకు తగ్గుతాయి. సో అందుకోసం అనేసి ఈ టెంపుల్కు మేము వచ్చామండి జనవరి 1. సరే ఎక్కడికి వెళ్దామా అంటే నేను మా వారికి ఈ కోరిక కోరాను. మనకు స్టెప్స్ కూడా ఉన్నాయి. తిరుపతిలో ఎలాగ స్టెప్స్ ఎక్కి వెళ్ళొచ్చో అలాగా తిరుపతిలో లాగా ఒక సైడ్ లెఫ్ట్ సైడ్ స్టెప్స్ పెట్టారు. చాలామందిని మనము ఈ ఏజ్లో స్టెప్స్ ఎక్కలేము కాబట్టి డైరెక్ట్గా వెహికల్ తీసుకొనేసి వెళ్ళొచ్చు. సో మేమైతే కారులోనే పైకి వెళ్ళిపోయాము. చూశారు కదండి, మనము ఎంటర్ అవుతుండగానే మొక్కలు అలాగే గ్రీనరీ తోటి ఎంత అందంగా ఉందో ఈ వెంకటేశ్వర స్వామి టెంపుల్. తిరుపతి అంత ఘాట్ సెక్షన్ లేదు కానీ జస్ట్ మనకు అంటే ఆ అట్మాస్ఫియర్ తీసుకురావటం కోసం అనేది
చాలా ట్రై చేసినట్లే ఉన్నారండి. మనకు ఎక్కడ చూసినా బోరు కొట్టకుండా ప్రశాంతంగా ఉండేలాగా మనం వెళ్ళేటప్పుడు పాజిటివ్ మైండ్తో వెళ్ళటానికి చుట్టూ చెట్లు, అలాగే రకరకాల మొక్కలు, ఫ్లవర్స్తో ఉన్నవి మొక్కలు, పూల మొక్కలు అన్నీ వేశారు. సో మనకు పైకి వెళ్ళటానికి ఎలాంటి ప్రాబ్లం అనేది లేదు. నడుచుకుంటూ వెళ్ళే వాళ్ళకు కూడా లెఫ్ట్ సైడ్ మీరు చూసింటారు స్టెప్స్ ఉన్నాయి, అలాగే ఎండ వాన తగలకుండా సో మొత్తం కవర్ చేసేసే మనకు స్టెప్స్ అంతా కవర్ చేసే ఉంది, ప్రాబ్లం ఏమీ లేదు. అది ఆ వే అండి, స్టెప్స్ ఎక్కేసి వచ్చే వే. కాకపోతే మేము వెళ్ళేసరికి 11:30 అయ్యింది. మేము ఇంటి దగ్గర కొద్దిగా డిలే అయ్యింది. మేము ఇంటి దగ్గర 10:10కు బయలుదేరితే ఇక్కడికి వచ్చేసరికి 11:30 అయ్యింది. మాకు కిందనే చెప్పారు ఇంకొక 20 మినిట్స్లో క్లోజ్ చేసేస్తారు, దేవుడికి నైవేద్యం పెడతారు, మీరు వీలైనంత త్వరగా వెళ్ళి చూసేయండి అని. సో మేము మా వారు కార్ పార్కింగ్ చేయడానికి వెళ్ళేసరికి చాలా పెద్ద క్యూ ఉంది. మా వారు అన్నారు, నువ్వు కావాలంటే వెళ్ళి క్యూలో నిలబడేసి నువ్వు ముందు వెళ్ళిపో, నేను కార్ పార్కింగ్ చేసి వస్తానన్నారు. సరే అని వెయిట్ చేశాను, కానీ ఇంకా మా వారు చాలా టైం పట్టింది రావటానికని నేను క్యూలో వెళ్ళి నిలబడ్డాను. నిలబడితే క్యూ చాలా ఎక్కువగా ఉంది. అంటే ఒకవైపు వెళ్ళటానికి, ఒకవైపు మళ్ళీ మనం దర్శించుకొని బ్యాక్ రావటానికి. అందులోనూ జనవరి 1 అవ్వటం వలన చాలామంది ఉన్నారు. సరే ఇక మా వారు ఏం చేశారంటే తను వెహికల్ పెట్టడానికి వెళ్ళారు, నేను క్యూలో నిలబడ్డానండి. చూశారు కదా, ఆ క్యూలోనే 2 క్యూలు ఉన్నాయి. సో ఇది అండి మనకు తిరుపతిలో ఉన్న వెంకటేశ్వర స్వామి టెంపుల్ ఎలా ఉంది, దేవాలయము అదే రీతిలో మనకు చాలా వరకు కట్టారు. ఇదంతా పెద్ద క్యూ అండి. అటు సైడ్ కోలాటము జరుగుతుంది, కొంతమంది అక్కడ కోలాటం చూసుకుంటే అలాగా స్టక్ అయిపోయారు. ఫైనల్గా మేము ఎలాగోలాగా అంటే ఫస్ట్ నేను వచ్చానండి క్యూలో. సో దైవ దర్శనం అనేది అయిపోయింది. అక్కడ కూడా ఏమైందంటే 100 రూపాయల టికెట్కి ఫస్ట్ వెళ్తే 100 రూపాయల టికెట్లో జనాలంతా స్టక్ అయిపోయి ఉన్నారు. సో మళ్ళీ నేను బ్యాక్ వచ్చేసి ఫ్రీ దర్శనంలో ఎంటర్ అయ్యాను. ఫ్రీ దర్శనంలో దాదాపు ఒక 10 to 15 మినిట్స్లో అయితే నాకు దర్శనం అయిపోయింది. ఆ తర్వాత పాపం మా వారు నా వెనక వచ్చి దర్శించుకొని బయటికి వచ్చారు. ఇక వచ్చిన తర్వాతనండి చుట్టుప్రక్కల నేను జస్ట్ వీడియో అనేది తీశాను. మెయిన్ దేవుణ్ణి మనం ఎలాగో వీడియో తీయకూడదు, ఫోటో తీయకూడదు. సో ఇది అండి స్ట్రక్చర్ అన్నమాట. అక మనకు కనిపిస్తున్న వేలో అమ్మవారు ఉన్నారు. సో ఇది వైజాగ్లో ఋషికొండ దగ్గర ఉన్న శ్రీ వెంకటేశ్వర స్వామి దేవాలయము. ఆ దేవాలయం చుట్టూ ఉన్న అందమైన ప్రకృతి మనకు అందించిన ఎన్నో ప్రశాంతమైన వాతావరణం కూడా మీకు కనిపిస్తుంది. మీకు ఎప్పుడైనా మూడు లేదు మనస్సులో ఏదో అలజడిగా ఉంది అనుకుంటే మాత్రమండి వైజాగ్లో ఉన్న ఎవరైనా సరే ఈ వీడియో చూసేసి ఈ ఋషికొండకు దగ్గరలో ఉన్న ఈ వెంకటేశ్వర స్వామి టెంపుల్కి వచ్చి అతని సన్నిధిలో దర్శనం చేసుకొని ఈ చుట్టూ ఉన్న ప్రకృతి ప్రసాదించిన మనకు ఎన్నో అనుభూతులను మీరు కూడా పొందేసి మీ మనసులో ఉన్న అలజడి కానీ తగ్గించుకొని ప్రశాంతంగా వెళ్తారనేసి కోరుకుంటున్నాను. ఇకనండి దర్శనం అయిన తర్వాత వచ్చిన వేలో కాకుండా బ్యాక్ సైడ్ నుంచి ఇలాగా మనము బ్యాక్ వెళ్ళటానికి వే అనేది ఉంది. సో ఈ వే అనేది ఎలాగ అంటే చుట్టి వచ్చింది ఋషికొండ నుంచి, కానీ వెళ్ళిందండి బ్యాక్ సైడ్ వెళ్తే మనము ఆల్మోస్ట్ ఎండాడ రూట్లోకి వెళ్తాము. ఇక్కడ కూడా చూశారు కదా ఎలాంటి ప్రాబ్లం లేకుండా
అంటే మనము దేవుణ్ణి దర్శించుకోవటానికి వచ్చినప్పుడు ఎంత ప్రశాంతంగా ఆహ్లాదకరంగా ఉందో, వెళ్ళేటప్పుడు కూడా అది ఆ దేవుని దర్శించుకొని ఎంతో సంతోషంగా బ్యాక్ వెళ్ళిపోతూ ఉన్నాము. అలాగే ఈ వేలోనండి పాజిటివ్ ఎనర్జీ అనేది మనతో పాటు వస్తుంది. ఎందుకంటే దర్శనం అయిపోయాక మనకు వెళ్ళేటప్పుడు రూట్ అనేది సరిగా లేకపోతేనండి కొద్ది చిరాకు పడుతూ వెళ్తాము. సో అలాంటి చిరాకు అలాంటిది ఏమీ లేకుండా ఎంత హ్యాపీగా దేవుణ్ణి సంతోషంగా దర్శించుకున్నామో అంత హ్యాపీగా మనము మన గమ్యస్థానానికి చేరుకునేలాగా రూట్ అనేది ఉంది. ఇది మనకు ఎండాడ వైపు అంటే గీతం కాలేజ్ బ్యాక్ సైడ్ వస్తుంది. ఎంటర్ అయ్యేటప్పుడు గీతం కాలేజీ ఫ్రంట్ నుంచి వెళ్తున్నాము అనిపిస్తుంది. సో ఇక మేము ఆ దర్శనం చేసుకొని ఎండాడ రూట్ నుంచి అండి ఇలాగ సాయిప్రియ రిసార్ట్కు వచ్చేసాము ఇక్కడ లంచ్ చేసుకోవటానికి. సో సాయిప్రియ రిసార్ట్నే ఎందుకు ఎంచుకున్నామంటే ఇక్కడ మా బాబు పెళ్ళి అప్పుడు కాక్టైల్ పార్టీ అనేది జరిగింది. సో వాళ్ళు చెప్పారు, అంటే ఆ టైంలో మేము కాక్టైల్ పార్టీది అరేంజ్ చేయటం కోసం వచ్చినప్పుడు ఇక్కడ ఒక 2 సార్లు లంచ్ అనేది చేసాము. సో చాలా టేస్టీగా ఉంది. అందుకోసం అనేసి ఇంకా మళ్ళీ ఎందుకు దూరంగా వెళ్ళటం, ఎలాగో దగ్గరలో ఉన్నాం కదా అనేసి ఈ సాయిప్రియ రిసార్ట్కు వచ్చాము. ఈ సాయిప్రియ రిసార్ట్లో కూడా మనకు చాలా ఆహ్లాదకరంగా ఉంటుంది. అంటే చుట్టూ మొక్కలతోటి అలాగే సముద్రం పక్కన ఉండటం వల్ల మనకు చెప్పాను కదండి, ఎక్కడికి వెళ్ళినా ఈరోజు పాజిటివ్ ఎనర్జీతోటే వచ్చానన్నమాట. సో నాలో లాస్ట్ ఇయర్ ఉన్న బాధలు అన్నీ వెనక్కి తోసేసి ఈ ఒక్కరోజు అంటే రాబోవు మిగిలిన రోజులు, ఈ ఒక్కరోజుతో పాటు రాబోవు మిగిలిన రోజులు కూడా సంతోషంగా ఉండాలనేసి నాకు ఎంతో నచ్చిన నా మనసుకు ప్రశాంతతనిచ్చే ఈ రోజును ఇలాగా ఎంజాయ్ చేశాను. ఇకనండి రెస్టారెంట్లో కింద చాలా రష్గా ఉంది. అందుకోసం అనేసి ఇక పైన రెస్టారెంట్లోనే పైన కూర్చున్నాము. మా వారికి చికెన్ బిర్యానీ, నా కోసము పన్నీర్ బటర్ మసాలా, నాన్ ఒకటి, మా వారికి ఫిష్ ఫ్రై తెప్పించేసాము. హ్యాపీగా తినేసి ఇంటికి బయలుదేరాము. చూశారు కదా, ఇంటికి బయలుదేరే ముందు వెంకటేశ్వర స్వామి టెంపుల్లో కొన్న లడ్డూని తినేసాము. ఇక రిటర్న్లోనండి మళ్ళీ నాకు నచ్చిన వేలోనే బయలుదేరాము. వెళ్ళేటప్పుడు ఎంత ప్రశాంతంగా వెళ్ళామో రిటర్న్లో కూడానండి అంత ప్రశాంతంగా మాకు కావలసినంత ఆనందాన్ని, సంతోషాన్ని మాతో పాటు తీసుకొని వచ్చాము. అందులోనూ నాకు ఎంతో ఇష్టమైన ఈ రూట్లో రావటం వలన ఈ రోజంతా నాకు చాలా సంతోషంగానే ఉంది. చూసారు కదండి మా ఈరోజు 1 తారీఖున ఎలాగ ఎంజాయ్ చేసాం నేను మా హస్బెండ్. ఉన్న ఇద్దరమైనా ఎక్కడా తగ్గేదే లేదు. సో అన్ని అకేషన్స్, అన్ని పండుగలు అన్నీ సెలబ్రేట్ చేసుకుంటూనే ఉంటాము. ఓకే ఫ్రెండ్స్, ఫుల్ టైర్డ్ అయిపోయాము ఇంటికి వచ్చేసరికి. ఈ రోజుకి ఈ వీడియోను ఇంతటితో ఆపేస్తున్నాను. అందరికీ బాయ్. నెక్స్ట్ వీడియోలో కలుస్తాను. అంతవరకు సెలవు. నేను మీ స్టార్ మామ్ను. బాయ్.